మనం ఈరోజు ఈ వీడియోలో ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను గురించి తెలుసుకుందాము. ఉగాది భావాన్ని తెలిపేది ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ప్రతీక. జీవితం అన్ని అనుభవములు కలిగిందైతేనే అర్థవంతం అని చెప్పే భావం ఇమిడి ఉంది. ఉగాది పచ్చడి ఈ పండుగకు మాత్రమే ప్రత్యేకమైన ఒక తినే పదార్థం. ఉగాది నాడు షడ్రుచుల సమ్మేళనం తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే 6 రుచులు కలిసిన ఉగాది పచ్చడి తింటారు. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది. ఈ పచ్చడి కొరకు చెరకు, అరటిపళ్ళు, మామిడికాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలగునవి వాడుతూ ఉంటారు. ఉగాది పచ్చడికి మన శాస్త్రాల్లో నింబ కుసుమ భక్షణం మరియు అశోక కళికా ప్రాసనం అని వ్యవహరించేవారు. ఋతుమార్పు కారణంగా వచ్చే వాత, కఫ, పిత్త దోషాలని హరించే ఔషధంగా ఉగాది పచ్చడి తినే ఆచారం ఆరంభమైంది అంటారు. ఉగాది పచ్చడిని శాస్త్రీయంగా తయారు చేసే పద్ధతిలో ఉప్పు, వేప పువ్వు, చింతపండు, బెల్లం, పచ్చిమిరపకాయలు, మామిడి చిగుళ్ళు మరియు అశోక చిగుళ్ళు వేసి చేసేవాళ్ళు. ఈ పచ్చడిని శ్రీరామనవమి వరకు తినాలని శాస్త్రాలు చెబుతున్నాయి. పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావానికి, అనుభవానికి ప్రతీకగా ఉంటుంది. బెల్లం తీపి, ఆనందానికి సంకేతం. ఉప్పు జీవితంలో ఉత్సాహము, రుచికి సంకేతం. వేప పువ్వు చేదు, బాధ కలిగించే అనుభవాలు. చింతపండు పులుపు, నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులు. పచ్చి మామిడి ముక్కలు పులుపు, కొత్త సవాళ్ళు. మిరపపొడి కారం, సహనం కోల్పోయేటట్టు చేసే పరిస్థితులు. ప్రొద్దున్నే ఇంటి ఆడవారు పచ్చడి తయారు చేసి దేవుడికి నైవేద్యంగా పెడతారు. ఇంట్లో వారంతా స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకుని పరగడుపున ఉగాది పచ్చడి తిని తర్వాత అల్పాహారం తీసుకుంటారు. వామష్ట శోక నరాభీష్ట మధుమాస సముద్భవని భామి శోక సంతప్తాం మమ శోకం సదా కురు అనే ఈ మంత్రం చదువుతూ ఉగాది పచ్చడిని తినాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఉగాది పచ్చడి చేసే ఆచారం ఆహారంలో ఉండే ఔషధ గుణాన్ని, వృక్ష సంరక్షణ అవసరాన్ని, ఆయుర్వేదానికి ఆహారానికి గల సంబంధాన్ని చెప్పడమే కాక పండుగలకు, ఆచారాలకు, సముచిత ఆహారానికి గల సంబంధాన్ని కూడా చాటి చెప్తుంది. ఆ రకంగా తమ జీవితాలు అన్ని భావాల మిశ్రమంగా ఉండాలని ఆకాంక్షిస్తారు. ఇదండి ఉగాది పచ్చడి గురించి. మీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.